ఖానాపురం మండలంలో అశోక్ నగర్ గ్రామానికి చెందిన కల్లిపో వెంకటనారాయణ ఇంట్లో ఈ నెల మొదటి వారంలో దొంగతనం జరిగిందని, సుమారు 13 గ్రాముల బంగారు ఆభరణాలు, 32 తులాల వెండి ఆభరణాలు పోయినాయని దరఖాస్తు ఇవ్వగా కేసు నమోదు చేసుకోగా శనివారం ఉదయం అందజ 10 గంటలకు ఖానాపూర్ పై బస్టాండ్ వద్ద ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండగా అట్టి వ్యక్తిని విచారించగా అతని పేరు రాపోలు చింటూ, తండ్రి శ్రీను, గ్రామం కొమ్మల, ప్రస్తుతం వడ్డెర కాలనీ నర్సంపేట అని తెలపగా పంచుల సమక్షంలో విచారించగా అతని వద్ద నుండి 10,000 రూపాయల నగదు, 32 తులాల వెండి ఆభరణాలు రికవరీ చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడమైనది అని ఎస్ఐ రఘుపతి తెలిపారు. గత వారం రోజుల క్రితం ఖానాపూర్ మండలంలోని అశోక్ నగర్ గ్రామంలోని వెంకటనారాయణ అనే వ్యక్తి ఇంట్లో ఒక దొంగతనం చేయడం జరుగుతుంది. ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి సంబంధించిన ఎవరా అని చెప్పేసి దాని మీద దర్యాప్తు ప్రారంభించి అట్టి వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని ఈరోజు సేకరించి ఈరోజు ఆ వ్యక్తి ఖానాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో పై బస్ స్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న సమాచారం ప్రకారంగా ఆ వ్యక్తిని వివరాలు తెలుసుకోగా అతని పేరు రాపోలు చింటూ, సన్ ఆఫ్ లేట్ శ్రీను, అతని సొంతూరు గీసుకొండ మండలంలోని కొమ్మాల గ్రామం. ప్రస్తుతం అతను నర్సంపేటలో వడ్డెర కాలనీలో నివసిస్తున్నాడని చెప్పి తెలిసింది. అతన్ని ఈరోజు పంచుల సమక్షంలో అతని వద్ద నుంచి ఒక అందాజ 30 తులాల వెండి, అదేవిధంగా 10,000 రూపాయల నగదుని స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనం చేసిన ఇంట్లో నుంచి బంగారు ఆభరణాలు అందాజ 13 గ్రాములు, అదేవిధంగా అందాజ 30 తులాల వెండి పోయిందని చెప్పేసి దరఖాస్తు ఇస్తే దాని ప్రకారంగా ఈరోజు ఆ వ్యక్తి దగ్గర నుంచి నిందితుని దగ్గర నుంచి 30 తులాల వెండి, అదేవిధంగా 10,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకొని అతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి పంపించడం జరిగింది. ఈ విషయంలో మాకు సహాయం చేసి మా సిబ్బందిని, అదేవిధంగా మమ్మల్ని మా నర్సంపేట ఏసీపీ సారు, అదేవిధంగా మా సిఐ గారు అభినందించడం జరిగింది. ఖానాపూర్ మండల ప్రజలందరికీ తెలియజేయనిది ఏమనగా రానున్న సంక్రాంతి సందర్భంగా అందరికీ ముందస్తుగా భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ సెలవు దినాల్లో మీరు అందరూ కుటుంబ సమేతంగా వేరే గ్రామాలకి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీరు వేరే గ్రామాల్లో వెళ్ళేటప్పుడు మీకు సంబంధించిన వస్తువుని జాగ్రత్త పరచుకోవాలి. ఒకవేళ ఎక్కువ రోజులు వెళ్ళాల్సి వస్తే ఇంటి పక్కన వాళ్ళకి లేదా పోలీసు వారికి సమాచారం అందించాల్సిందిగా కోరుతున్నాను.